తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భూదాన్ భూముల్లో ఉన్న పేదల ఇల్లు నేలమట్టం చేస్తున్నారు. భూదాన్ భూముల్లో నివాసం ఉంటున్న పేదలు తమ ఇళ్లను కూల్చవద్దంటూ అధికారుల్ని వేడుకుంటున్నారు. మరోవైపు ఇవాళ తెల్లవారుజాము నుంచే 2000 మంది పోలీసులు జేసీబీలు డోజర్లతో ఇల్లు కూల్చివేస్తున్నారు. నిర్వాసితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొందరు నిర్వాసితుల్ని ఇళ్లలోని తమ వస్తువుల్ని తీసుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లారు. కొంతమంది నిర్వాసితులు ఖాళీ చేసిన నిర్వాసితులను అంబేద్కర్ భవన్, కృష్ణ ఫంక్షన్ హాల్, భక్త రామదాసు కళాక్షేత్రంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కూల్చివేతలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. భూదాన భూముల్లో ఉన్న పేదలు వేసుకున్న గుడిసెలను తొలగిస్తున్నారు. మనం చూడొచ్చు, ప్రధానంగా దాదాపు 10 ఏళ్ళుగా ఇక్కడే నివాసం ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. పేదల ఇళ్లకు సంబంధించి కూడా తెల్లవారుజాము నుంచే దాదాపుగా 2000 మంది పైగా పోలీసులు మోహరించారు. గత కొంతకాలంగా వివాదం కొనసాగుతుంది. వివాదానికి సంబంధించి మనం చూస్తున్నాం విజువల్స్లో, అటు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కావచ్చు, అటు రెవెన్యూకి సంబంధించిన సిబ్బంది కావచ్చు, ఇటు పోలీసులు దాదాపు 2000 మంది పైగా మోహరించారు. మోహరించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గుడిసెల్లో నివాసం ఉంటున్నటువంటి వారందరికీ మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఇళ్ళని కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసి వారు ముందే ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్లో జేసీబీల సహకారంతో దాదాపు 10ల సంఖ్యలో జేసీబీలు తీసుకొచ్చి కూర్చోవేస్తున్న పరిస్థితి. కలెక్టరేట్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం చాలా విలువైనటువంటి ప్రాంతం. ఇక్కడ దాదాపు కోట్ల రూపాయల ఎకరం పలుకుతున్న పరిస్థితి ఉంది. గజాలు లక్షలలో పలుకుతున్న పరిస్థితి. అయితే ఇలాంటి ప్రైవేట్ ప్లేస్లో ఈ భూదాన భూముల్లో ఉన్నటువంటి పేదల ఇళ్లను తీసివేయాలని పదే ఈ వెంచర్లకు సంబంధించిన కావచ్చు, ఇతరులు అందరూ కూడా ఎవరైతే ఈ ప్రాంతంలో ప్లాట్లు భూములు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించడంతో వాళ్ళని ఇళ్లను ఖాళీ చేయాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. మనం చూడొచ్చు, దాదాపుగా ఇక్కడ వేసుకున్నటువంటి ఇల్లులు చాలా స్టాండర్డ్గా ఉన్నటువంటి ఇల్లులు. ఈ ఇల్లుకి పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా కాంక్రీట్ స్థాయిలో మొత్తం కూడా నిర్మాణం చేసుకున్నారు. ఇళ్లలో మనం చూడవచ్చు, ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న విజువల్స్లో పూర్తి స్థాయిలో కూడా చాలా పటిష్టతగా ఇల్లులు డాబాలు కూడా నిర్మాణం చేసుకున్నారు. 10 ఏళ్ళుగా ఇక్కడే ఉంటూ జీవనం సాగిస్తూ వారంతా కూడా పాఠశాలకు కావచ్చు, అంగన్వాడీ స్కూల్కి సంబంధించి కావచ్చు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవడానికి పేదలు గుడిసెలు వేసుకున్నప్పటికీ అక్కడ మొత్తం వీరందరికీ కూడా కరెంటు సౌకర్యం, మీటరు సౌకర్యం కల్పించారు. రోడ్లకు సంబంధించి కావచ్చు, అటు వాటర్ ట్యాంకుకు సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున కూడా అన్ని అనుమతులు కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ ఇక్కడికి వచ్చేటాళ్ళకే సీసీ రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల్లో తమకు ఓట్లు వేయించుకొని ఇప్పుడు మాత్రం తమ ఇళ్లను ఖాళీ చేపిస్తున్నారని కూడా పేదలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అటు కృష్ణ ఫంక్షన్ హాల్లో, ఇంకా మిగిలిన అంబేద్కర్ భవన్లో కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి పేదలు ఎవరైతే ఆధార్ కార్డులు స్థానికత కలిగి ఉన్నారో, వారి ఇళ్లలో వేసుకొని జీవనం సాగిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని కూడా ఇటు రెవెన్యూ పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఖమ్మం నగరంలో ఒక ఉద్రిక్తత పరిస్థితి. దాదాపు 10 ఏళ్ల నుంచి 12 ఏళ్ల పైనుంచి కూడా నివాసం ఉంటున్నారు. ఇది భూదాన భూమికి సంబంధించినటువంటి ఈ స్థలము, ఇది ప్రభుత్వం కాబట్టి ఇక్కడ నివాసం ఉంటున్నారు. గ్రామీణ పేదల సంఘం సంబంధించి కూడా వారంతా కూడా అనుమతి తీసుకుని హైకోర్టులో పిల్లేసి ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ఇల్లు పట్టాలు మంజూరు చేయాలని కోర్టు నుంచి తీసుకొని నిర్మాణం చేసుకున్నామని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున కూడా పోలీసులు జాగ్రత్తలు తీసుకొని భారీగా 4 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసుల అని కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తుకు సంబంధించి కూడా ఎటువంటి నోటీసులు జారీ చేస్తూనే ఒకవైపు మైక్లో అనౌన్స్మెంట్ చేస్తూనే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఎవరిని కూడా ఉండడానికి లేదు. మరికొద్ది సేపట్లోనే ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా నిర్మానుష్యంగా మార్చే అవకాశం ఉంది. చాలా విలువైనటువంటి భూములు కావడంతో అందరూ కూడా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని కూడా ఒత్తిడి చేస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం.